వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. అలాగే షర్మిల ఇష్యూని బాగా రేజ్ చేస్తున్నారు. ఒక హంతకుడిని చట్టసభలకు పంపించకూడదు అంటూ అక్కడ చేస్తున్న ప్రచారం ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, పార్టీకి ఎంతవరకు చెడ్డ పేరు తీసుకొస్తుంది, ఈ ఆలోచనలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈసారి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని బరిలోకి దింపబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అవినాష్ రెడ్డిని మార్చేయాలని డిసైడ్ అయ్యారు అనేది ఆ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ప్లేస్లో ఎవరిని బరిలోకి దింపుతారంటే అభిషేక్ రెడ్డి అనే పేరు వినిపిస్తుంది. ఈయన వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడవుతారు. వైద్యుడిగా ఉన్నత విద్యావంతుడిగా అభిషేక్ రెడ్డికి మంచి పేరుంది. ఆయన కడపలో కూడా మంచి సుపరిచితుడు అందరికీ. 2018 ఎన్నికల్లో పులివెందుల్లో జగన్ విజయం కోసం బాగా తిరిగి అప్పట్లో ప్రచారం కూడా చేశారు. వైఎస్ ప్రకాష్ రెడ్డికి పెద్ద మనిషిగా కూడా ఒక పేరుంది. ఆయన మొత్తం వైఎస్ఆర్ వంశవృక్షంలో పెద్ద ఆయనగా చెప్పుకుంటుంటారట. జగన్ ఎప్పుడు పులివెందులు వచ్చినా ఆయనతో భేటీ అవుతారు. ఆ కుటుంబానికి ఎంతో విలువ గౌరవం కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అభిషేక్ రెడ్డి వంటి యువకుడిని కడప